నమస్తే. రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శ్రీనివాస్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్తాడు. దానికి అర్థం పరమార్థం కూడా తెలుసు. తల్లిదండ్రుల కంటే గురువులని ఎక్కువగా అభిమానిస్తారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా తమ గురువు ఏం చెప్పాడో అది పూర్తిగా వాళ్ళు చదువుకుంటారు. ఒక భయం, ఒక భక్తి గురువు అంటే. గురువు ఎక్కడికైనా బదిలీపై వెళ్తున్నాడంటే దుఃఖ సాగరంలో మునిగినటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. సార్ ప్లీజ్ సార్ ఉండండి సార్. అంత ఆప్యాయత, అంత ప్రేమ గురువులు మాత్రమే పొందగలుగుతారు. గురువు ఏది ఆశించడు. పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకున్నాక గురువు ఎక్కడైనా కనిపిస్తే నమస్కారం పెట్టి ఎక్కడున్నావు నాన్న, ఏం చేస్తున్నావంటే తాను చేస్తున్నటువంటి ఉద్యోగం చెప్పితే గురువు అదే గొప్పగా భావిస్తాడు. అలాంటి గురువులు ఇప్పుడున్న గురువులు ఏ విధంగా ఉన్నారు? గురువు అంటే పిల్లలకు భయం ఉందా? విద్యార్థులకు అనేక రకాలైనటువంటి టార్చర్లు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఉపాధ్యాయులు. దండనం దశగునే భవేత్ అన్నాం. పిల్లలను ఉపాధ్యాయులు కొట్టాలి, వాళ్ళను మంచి మార్గంలో నడిపించాలని. అది గతం. ఇప్పుడు టీచర్లు ఎవరు కూడా పిల్లలను కొట్టడం లేదు. కొడితే మళ్ళీ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో వస్తారు, మళ్ళీ ఇబ్బంది అవుతుందని మర్యాదగానే చెప్తున్నారు. సరే, అటువంటి ఉపాధ్యాయులు ఓకే. తనకున్నటువంటి స్థానాన్ని దిగజారి, ఆ గురు స్థానాన్ని నుంచి దిగజారి పిల్లలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు నేటి ఉపాధ్యాయులు. లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు కాదు. దయచేసి ఉపాధ్యాయులంతా గ్రహించాలి. కొంతమంది కీచకులు ఉపాధ్యాయ వృత్తిలోకి చేరి పిల్లలను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కీచకులు 100% చెప్తున్నారు. కీచకులు నడి రోడ్డుపై వాళ్ళని ఏం చేసినా కూడా తప్పులేదు. తల్లిదండ్రులు నమ్మకంతో స్కూలుకు పంపిస్తే, పాఠశాలకు పంపిస్తే చేసే ఘనకార్యాలు ఇవా? నీ మన్మరాలంత పిల్లలు, నీ మన్మరాలు నీ ఇంట్లో ఎంతుందో అటువంటి పిల్లలను నువ్వు లైంగిక వేధింపులకు గురి చేస్తావా? చేస్తున్నారు. బహువచనం వాడుతున్నా. ఇక్కడ ఒకటే స్కూల్ కాదు, ఉన్నారు, కీచకులు ఉన్నారు. వాళ్ళని ఏరిపారేయాలి. తులసివనంలో గంజాయి మొక్క అంటామా? అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో భారతదేశ వ్యాప్తంగా కీచకులు ఉపాధ్యాయులుగా ఉన్నారు. వారితో పిల్లలకు భయమే, ముప్పే ఎప్పుడైనా. అలాంటిది ఈ నిన్నటి రోజు ఒక సంఘటన జరిగింది. షీ టీం వాళ్ళు గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనే ఒక అవేర్నెస్ ఈజ్ మీనింగ్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎక్కడది? అన్నమయ్య జిల్లాలో గుర్రంకొండ మండలం అరికొండ అనే గ్రామంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అక్కడ ఒక మహానుభావుడు, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, పద్మభూషణ్, పద్మశ్రీ, భారతరత్న ఇచ్చిన కూడా తక్కువే ఆ దుర్మార్గుడికి. వాడి పేరు చెప్పాలా? మీకు ఆసక్తిగా ఉంది కదా? జాకిర్ పాషా. ఈ జాకిర్ పాషా అనే బుద్ధివంతుడు, వీడు ఉపాధ్యాయుడు. వీడు చిన్న పిల్లలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆ బాధను తట్టుకోలేక నిన్న ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వాళ్ళు బహిర్గతం చేసుకున్నారు. వారు పడుతున్న ఇబ్బందులను చెప్పుకున్నారు. అయితే మరి దీనికి ఎవరు? ఈ అవగాహన కార్యక్రమానికి కొంతమంది, ఎందుకంటే అన్యాయాన్ని ఎక్కడైతే ఇబ్బంది పడుతుందో అక్కడికి వస్తూ ఉంటారు. కొందరున్నారు మహానుభావులు, పురుషులు, పుణ్యపురుషులు. వాళ్ళు వచ్చి ఆ స్కూల్కి వచ్చి మీడియా సమావేశంలో చెప్పారు. ఒక్కసారి మనం ఆ వీడియోను
వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడిర్రో చూద్దాం. గుర్రంకొండ మండలం తరిగొండ జెడ్పీ హై స్కూల్లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు బాలికల మీద అఘాయిత్యాలు పడబడి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేసి ఒక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి సీటీకి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి అవగాహన కలిగించిన తర్వాత ఆ అవగాహనలో ఒక విద్యార్థిని లేచి మా బయాలజీ సార్ ఈ విధంగా మమ్మల్ని ఈ టచ్ చేశాడనేది చెప్పిన తర్వాత ఆమెను ఆదర్శంగా తీసుకొని మిగతా ఉండే విద్యార్థులందరూ కూడా ఈ విధంగా చేశాడనేసి వాళ్ళ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ని బయట పెట్టమనేసి చెప్పారు. చెప్పిన తర్వాత చెప్తాను ఏం పేరు జాకీర్ బాషా అనే వ్యక్తి ఈ విధంగా చేశాడనేసి వాళ్ళు చెప్పారు. ఆ సిటీ మీద ఏదైతే చెప్పిందో స్కూల్లో ఉండే విద్యార్థులందరికీ కూడా ఒక చిన్న సందేశం ఇచ్చింది. ఈ విధంగా మీకు ఎవరికైనా కూడా ఇబ్బంది కలిగి ఉంటే కన్నా మీరు కూడా చెప్పారనుకో మీ పేర్లన్నీ గోప్యంగా ఉంచుతామనే గుడికి ఆ విధంగా చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున బాలికలందరూ వచ్చి కూడా ఈ విధంగా జరిగిందనేసి వాళ్ళు తెలియజేశారు. తెలియజేసిన వెంటనే అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత మరుసటి రోజున తల్లిదండ్రులందరూ కూడా స్కూల్కి వచ్చి స్కూల్లో ఉండే హెచ్ఎం గారికి అదే విధంగా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, విన్నారు కదా. ఆ ప్రబుద్ధుడి పేరు కూడా వాళ్ళు కూడా చెప్పారు, నేను చెప్పినాను, వాళ్ళు కూడా చెప్పారు. అంటే ఇటువంటి ప్రబుద్ధులు స్కూల్లో ఉంటే ఎట్లా? అందుకే నేను చెప్తున్నాను, ఉపాధ్యాయుల మీద భారం వేయకండి. ఇప్పుడు పూర్వకాలంలో గురుకుల పాఠశాలలు ఎక్కడో అడవిలో ఉంటుండే, మనం వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు మన మధ్యలోకి వచ్చిన స్కూళ్ళు నిరంతరం పర్యవేక్షించండి, ఉపాధ్యాయుల స్థితిగతులు తెలుసుకోండి. ఓన్లీ ఫ్లాగెస్టింగ్కే కాదు తల్లిదండ్రులు వెళ్ళేది, మధ్యలో వెళ్ళి ఉపాధ్యాయుల తీరు ఏ విధంగా ఉంది, గ్రామ పెద్దలు ఉంటారు కదా, గ్రామానికి మొదటి పౌరుడు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలుసుకోండి. పిల్లలను అన్యాయాలకు గురి చేయకండి. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డ ప్రబుద్ధులను నడి రోడ్డుపైకి తీసుకురండి. అప్పుడే గురు బ్రహ్మ గురు విష్ణు అన్నదానికి పూర్తి అర్థం చేకూరుతుంది. ఒకసారి పిల్లలు కూడా, ఎందుకంటే కొన్ని కారణాల చేత పిల్లల ఫేసులు చూపించడానికి మీడియాలో అర్హత లేదు, అది మంచి పద్ధతి కూడా కాదు. దాన్ని మేము ఫాలోఅప్ చేస్తూ ఒకసారి పిల్లలు ఏం మాట్లాడారు. ఏ పాపం తెలియదు ఆ పిల్లలకు. అటువంటి పిల్లలు వాడు ఏమన్నాడు, నేను నా వర్డ్స్ నా నోటితో చెప్పడానికి మనసు ఒప్పుతాను లేదు. పిల్లలు చెప్తున్నారు కదా, వాడా జాకీర్ భయ్యా, నేను భయ్యా అని మర్యాదగా పిలుస్తున్నా, మర్యాదగా నీ బాధ్యతల నుంచి తప్పుకో. నీ అటువంటి వాళ్ళు ఉన్నారు, చీడపురుగులు, తులసి వనంలో గంజాయి మొక్కలు, బయటకు రండి. మీకు ఆ పిల్లలతో సంబంధం లేదు. మీ స్థానం ఏదో అది గుర్తించి మెలగండి, లేకుంటే ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకోండి. దయచేసి ఉపాధ్యాయులకు చెప్తున్నాను, మిగతా ఉపాధ్యాయులు మంచి ఉపాధ్యాయులు కూడా ఉంటారు, ఇటువంటి దుర్మార్గుల దగ్గర వెంటనే ఏరిపారేయండి వాడిని. అవసరం లేదు మనకు. సమాజానికి చీడ పురుగులు మన దగ్గర ఉండడానికి ఆస్కారం లేదు. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులకు కూడా ఒక మాట చెప్తున్నాను, మా ఛానల్ ఆధ్వర్యంలో రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున మీరు పిల్లల్ని గమనిస్తుండండి. ఇంటికి రాగానే హోంవర్క్లన్నీ ఎంటబడకండి. మొదలు స్కూల్లో ఏమన్నారు మీ టీచర్లు, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉందో పిల్లల్ని అడిగి తెలుసుకోండి. విచిత్రమైన ప్రవర్తన ఉపాధ్యాయులు ఉంటే వెంటనే వెళ్ళండి, నిలదీయండి, సమాజానికి చూపించండి ఈ దుర్మార్గులను. అంతేగాని రాగానే హోంవర్క్లని పుస్తకాలు పడేసి వాడంతా రాసుకోవాలి, చదువుకోవాలి. ఇప్పుడు ఏం లేదు, ఆట లేదు, పాట లేదు ఎవరికి కూడా. అదే హోంవర్క్, బరువులు మొయ్యాలి, ఇంటికి రాగానే హోంవర్క్లు. కనీసం ఒక 10-15 నిమిషాలు పిల్లలతో సెండ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి, స్కూల్ పరిస్థితి ఏందో అడగండి. అప్పుడే మన పిల్లలు బాగుపడతారు, ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.